అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం జిల్లాలో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ప్రస్తుతం వైసీపీ పార్టీలో కొనసాగుతున్నారు. ఒంటి చేతితో ఉమ్మడి విజయనగరం జిల్లానంతా కూడా శాసించగలిగినటువంటి వ్యక్తి మజ్జి శ్రీనివాసరావు. అయితే ప్రస్తుతం చూసుకుంటే వైసీపీ కూడా ఈ మధ్య కాలంలో జిల్లా అధ్యక్ష పదవి కూడా బాధ్యతలు అయితే చేపట్టిన పరిస్థితి కనిపించింది. అదే కాకుండా జడ్పీ చైర్పర్సన్ పదవి కూడా ఆయనకే ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి 1 year కాలంలో జరిగినటువంటి మార్పులు ఏం కనిపిస్తున్నాయి? వైసీపీ ఏర్పడిన ఆ టైంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలించింది. 1 yearలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది? ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ కూటమి ప్రభుత్వం రెండింటి మధ్య వ్యత్యాసాలు ఏమైనా కనిపిస్తున్నాయి అప్పటికిప్పటికి? జిల్లాలో చూసుకుంటే గత ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయాలు పక్కన పెట్టి అర్హత ప్రామాణికంగా ఎనీ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా చేసి పెట్టాం. అలాగే ఒక సచివాలయ వ్యవస్థను క్రియేట్ చేసి ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రజలకి ఏ రకమైన ప్రభుత్వ పరంగా సహాయం కావాలన్నా వారి ద్వారా, అలాగే మా ప్రజాప్రతినిధుల ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజలకు అందించే కార్యక్రమాన్ని గతంలో చేసేవాళ్ళం. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుందాం. ఇవాళ పరిస్థితి చూస్తూ ఉంటే రైతాంగం అంతా కూడా ఎంతో ఇబ్బందులు పడే పరిస్థితి. గత 5 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా విత్తనాల గురించి కానీ, లేదు రైతులకు కావాల్సిన ఎరువులు అయినటువంటి యూరియా కానీ, డిఏపి కానీ ఇలాంటివి ఏవి కూడా రైతు గతంలో ఎప్పుడూ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ జిల్లాకి, ఉమ్మడి విజయనగరం జిల్లాకి ఎంత అవసరం ఉంటుంది అనేది ఒక విధానపరంగా జిల్లా స్థాయిలో డిఆర్సీ సమావేశాల్లో కానీ, లేదు జిల్లా పరిషత్ సర్వసభ సమావేశాల్లో కానీ ఒక చర్చ జరుపుకొని అధికారులతో ఒక ఆదేశాలు ఇస్తూ అది ఒక షెడ్యూల్డ్ మేనర్లో ఎక్కడా కూడా రైతులకు ఇబ్బంది పడకుండా ఆ కార్యక్రమాన్ని కొనసాగించే పరిస్థితి గతంలో ఉండేది. ఇవాళ పరిస్థితి చూస్తూ ఉంటే మీ కంటికి కనపడుతూ ఉంది. ఎక్కడ చూస్తే అక్కడ రైతులు పడిగాపులకు వస్తూ రోడ్ల మీదకి వస్తూ మాకు యూరియా బస్తా ఇప్పించండి అనే పరిస్థితి. ఇవాళ బ్లాక్ మార్కెట్లో తీసుకెళ్తే సుమారు 300 రూపాయలు ఉన్న యూరియా బస్తా 500-600 రూపాయల్లో కొనుక్కునే పరిస్థితి. అది ఎందుకు ఇలా అంటే ఒక ప్రణాళికాబద్ధ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వానికి రైతుల పట్ల కానీ, రైతాంగం పట్ల కానీ చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి పరిస్థితి ఏర్పడవు. అలాగే రైతులకి అనేక రకాలైన కాలంలో రైతాంగాన్ని ముఖ్యంగా తీసుకుంటే, ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగం మీద, వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం కాబట్టే రైతులకు ఏం చేస్తే మంచి మేలు జరుగుతుందని చెప్పి ఆనాటి కాలం రైతు భరోసా సమయానికి ఇచ్చేవాళ్ళం, పెట్టుబడి కింద వాళ్ళకి దఫాలకు ఇచ్చేవాళ్ళం. అలాగే విత్తనం దగ్గర నుంచి రైతు పంట కొనుగోలు వరకు కూడా ప్రభుత్వం పూర్తి పర్యవేక్షణ ఉండేది. ఒక రైతు భరోసా కేంద్రాలు ఉండేవి, అక్కడ ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉండేవారు. వారి మీద అనేక మంది అధికారులు ఉంటూ, ప్రజాప్రతినిధులు ఉంటూ, మానిటరింగ్ సిస్టమ్ ఉంటూ ఎక్కడా కూడా రైతులకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు గతంలో జరిగేవి. రైతు ఏ పంట వేసాడు అనేది ఈ క్రాప్ పెట్టుకునేవారు, ఈకేవీసీ చేసుకొని పంట అమ్ముకోవాలంటే ఈకేవీసీ చేసుకొని వాళ్ళు అమ్ముకునే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ అలాంటి పరిస్థితులు లేవు. ఇవాళ ఎక్కడా కూడా రైతులకి గిట్టుబాటు ధర లేదు. రైతులకి ఏదైనా పంట నష్టం జరిగితే గతంలో ఇన్సూరెన్స్ లేదు. రైతు భరోసా చేసుకుంటే అన్నదాత సుఖీబాబు పెట్టారు. మొదటి సంవత్సరం ₹1 కూడా ఇవ్వలేదు. రెండవ సంవత్సరం వచ్చేసరికి 5,000 రూపాయలు మాత్రమే ఇప్పుడు పడింది. కాబట్టి ఇవాళ రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇవాళ సుమారుగా అన్నదాత సుఖీబాబు చూసుకుంటే ఈ జిల్లాలో సుమారు 20,000 పైచిలుక గతంలో ఉన్న సంఖ్య కన్నా ఇవాళ తక్కువగా ఉంది. అంటే గతంలో ఏమైనా అనర్హులకి ఇచ్చామా, లేకపోతే ఇవాళ ఏమైనా అర్హులు లేరా, ఉండిపోయారా అందుకే ప్రభుత్వం ఎక్కడా కూడా కంపారిజన్ చేసుకోవట్లేదు. సుమారు 20,000 మందికి ఇవాళ అన్నదాత సుఖీబాబు లేక, రైతులు పెట్టుబడి సాయం అందక రైతులు అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే రైతులకు సకాలంలో రుణాలు అందించే కార్యక్రమాన్ని కూడా బ్యాంకర్స్తో మంచి సమావేశాలు పెట్టి కార్యక్రమాలు ఎక్కడా కూడా ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడా కూడా సమావేశాలకి మరి ఎక్కడా కూడా వచ్చి మరి ప్రజల తరపున, రైతుల తరపున మాట్లాడిన దాఖలాలు కూడా మరి జిల్లాలో సుమారుగా 1.5 సంవత్సరాల కాలంగా ఈ ప్రభుత్వం ఏర్పడి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచన విధానం మారాలి, ప్రజాప్రతినిధుల ఆలోచన విధానం మారాలి. అర్హత ప్రామాణికంగా తీసుకోండి. వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఒక పక్క నుంచి వికలాంగులు వచ్చి మాకు పెన్షన్లు పోతున్నాయని చెప్పి రోడ్డు ఎక్కే పరిస్థితి. ఎందుకు అంత అబద్ధత భావం వస్తుంది? అలాగే అరువులు అనే వాళ్ళకి ఇవాళ పెన్షన్లు అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ వికలాంగులు కానీ, వితంతువులు కానీ, 60 సంవత్సరాల నుండి వృద్ధులు కానీ ఇవందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ కొత్త పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద ఇక అభివృద్ధి అంటారా, ఇంకా సరే అభివృద్ధి అనేది ఇంకా 1.5 సంవత్సరం 3-4 మాసాలు ఈ ప్రభుత్వం ఏర్పడైంది కాబట్టి ఇంకా కొంత సమయం ఉంది.
అభివృద్ధి అనేది ఎంత మేర వస్తుంది, ఏ రకమైన అభివృద్ధి జరుగుతుంది అనేది ఇంకా చూస్తాం. ఎందుకంటే వారి ప్రణాళికలు ఏమైనా ఉన్నాయి, ప్రణాళికబద్ధ. బట్ ఇప్పుడుంటే ఆదుకోవాల్సిన ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగం ఇవాళ సాగునీటి కోసం ఆల్రెడీ సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులు పూర్తిగా సకాలంలో నీరు అందించే కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టి పెట్టాలా. అలాగే ప్రభుత్వం ఇతర విషయాల కన్నా ఏదైతే ఈ ప్రాంతం అంతా కూడా సంక్షేమ పథకాల మీద ఆధారపడే ప్రాంతం, ఎక్కువ సంక్షేమ పథకాలు వారికి సకాలంలో అందే విధంగా అర్హత ప్రామాణికంగా తీసుకొని వాళ్ళకి అందే ప్రమాణం. ఒకవేళ ఎవరైనా అనర్హులు ఉంటే తప్పకుండా మనం తొలగించవచ్చు, దానికి అభ్యంతరం కాదు. బట్ దానికి ఎంత ఎక్సర్సైజ్ చేసి ఒక భయోందాలను సృష్టించి వారందరూ కూడా వాళ్ళు రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం పనిచేయాల్సిన బాధ్యత ఉంది. ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మీద అనేక ఆశలు పెట్టుకునే కదా ఈ ప్రభుత్వానికి ఎన్ని రకమైన పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది, ప్రజాప్రతినిధులకు ఉంది. మరి ఈ సంవత్సరాల కాలం అయితే మాత్రం ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో కూడా అన్ని సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధిలో కానీ విఫలం చెందింది. ఇవాళ వర్షం పడితే రోడ్ల దుస్థితి చాలా అధ్వానంగా ఉంది. వాళ్ళ జిల్లాలంతా కూడా ఎక్కడా కూడా రోడ్లు గోతులు పూడ్చారు. మరి ఆ గోతులన్నీ కూడా ఈ వర్షాలకు భారీ వర్షాలకు పూర్తిగా గోతులన్నీ రోడ్లన్నీ పాడయ్యి ఎక్కడా కూడా రోడ్లు ముందుకెళ్ళే పని లేదు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడా కూడా ఇంతవరకు మొదలు కాలేదు. అయినప్పటికి కూడా ప్రభుత్వం మరి మీకు చూస్తూ వాళ్ళ సుమారుగా చూస్తాం, వాళ్ళ పత్రికల్లో చూస్తాం, సుమారు ఈ ప్రభుత్వం ఏర్పడి 16 నెలల్లో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. 2 లక్షల కోట్ల పైచలకు అప్పు చేశారు. మరి అనేక రంగాల్లో ఇంకా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అనేక పెండింగ్ ఉన్నాయి. ఇంకా పూర్తిగా ఇవన్నీ 100% ఎవరికో అందలేదు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ఇంకా ముందస్తుగా జాగ్రత్తగా ముఖ్యంగా రైతాంగం కోసం పనిచేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేస్తాను. అంటే ముందుగా చూసుకుంటే ఒకవైపు కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తుంది, నాయకులంతా కూడా సూపర్ 6 సూపర్ హిట్ అంటూ కూడా ఒకవైపు కార్యక్రమాలు చేపడుతున్నారు. మీరేమో ఒకవైపు అసలు ఏది కూడా గ్రౌండ్ లెవెల్లో జరగలేదంటూ చెప్తుంది. దీన్ని ఎలా చూడాలి? సూపర్ 6 వాళ్ళు చేసామని అంటున్నారు. వారు ఎన్నికల్లో చెప్పిన మాట ఏంటి? పెన్షన్లు అర్హులందరికీ ఇస్తాము, 50 సంవత్సరాల నిండిన వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు. సరే, అర్హులందరూ పెన్షన్లు వచ్చిన 60 సంవత్సరాల నిండి వరకు ఒక కొత్త పెన్షన్ ఇచ్చారు ప్రభుత్వం ఏర్పడి చెప్పానండి. లేదు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వితంతు పెన్షన్లు ఇచ్చారో చెప్పానండి. లేదు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా ఒక పెన్షన్ ఏమైనా వికలాంగుల పెన్షన్ ఇచ్చారో చెప్పానండి. ఇప్పుడు కూడా పథకాలు అనేవి నిరంతరం కొనసాగుతూ అర్హత ప్రామాణికంగా ముందుకు పోతూ ఉండాలి. 16 మాసాల్లో ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారు? 50 సంవత్సరాల పెన్షన్ మీరు చెప్పిన హామీనే కదా, అదేమైనా హామీ అమలు పరిచారా? మరి అలాంటప్పుడు సూపర్ 6లో పెన్షన్ మేము అమలు పరిచామని చెప్తే అలాగా? కాబట్టి ప్రజలకి మనం చెప్పింది ఏంటి, జవాబుదారితో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు అది పూర్తి స్థాయిలో అమలు పరిచినప్పుడు చెప్పాలి. అంతేగాని మేము అమలు పరిచాం అంటే ఇంక వాళ్ళకి ఏం చెప్తాం అమలు పరిచామంటే. ఇక రెండోది ఆడబిడ్డ నిధి అని చెప్పారు. ప్రతి ఇంటికి ప్రతి 18 సంవత్సరాల నిండి మహిళకి 1500 రూపాయలు వేస్తున్నారు. ఇచ్చారా? లేదు. నిరుద్యోగ వృత్తి అని చెప్పారు, ప్రతి ఒక్కరికి 3000 రూపాయలు ఇస్తాము, లేదంటే ఉద్యోగం రాకపోతున్నారు. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి, మీరు ఇచ్చిన నిరుద్యోగ వృత్తి ఏమైంది? అలాగే ఇవన్నీ అలాగే మీరు వచ్చి స్త్రీశక్తి పథకం పెట్టి బస్సు అన్నారు. బస్సు వచ్చి మీరు ఏం చెప్పారు ఆ రోజు? ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పారు? మీరు కేవలం ఆర్టీసీలో ఒక 14 రకాలైన కేటగిరీలు ఉంటే కేవలం 5 కేటగిరీలే మీరు కొనసాగించి అది జిల్లాకే పరిమితం చేశారు. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి. ప్రజలు ప్రతిదీ ఆలోచన చేసే మీకు ఆ రోజు మీరు ఇచ్చిన పథకాలని, మీరు ఇచ్చిన మేనిఫెస్టోని చూసి ప్రజలు మీకు ఆకర్షితులయ్యారు. కానీ మీరు ఇవాళ మీరు చెప్పిన విధానం చూస్తూ ఉంటే మేము వచ్చి ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి ఆ పథకం పూర్తి అయిపోయింది అని అంటే దానికి ఏం చెప్పలేం. మీరు ఆడబిడ్డనిది అనగానే P4 అన్నారు. P4 ఏంటి? ఆడబిడ్డనిది ఏంటి? 1500 రూపాయలు మీరు చెప్పిన పథకం ఏంటి? కాబట్టి అది వారు ఆ మాటలతో మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, మా దగ్గర కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి కాబట్టి, మేము పత్రికల ద్వారా టీవీ ఛానల్ ద్వారా మేము ఈ కార్యక్రమం చేశామని చెప్తామని అంటే దానికి ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఆ పథకం అమలుపరిచిన తీరుని ప్రజలే గమనిస్తూ ఉంటారు, ఆ ప్రభుత్వ పరిపాలన. అలాగే ఎవరైనా నిజాలు చెప్పేటప్పుడు లేదా వాస్తవాలు చెప్పేటప్పుడు వారి మీద అనవసరమైన కేసులు అవి కాదు. అలా పత్రికా రంగం అనేది ఇవాళ ప్రతి ఒక్కరికి పత్రికా రంగం ద్వారానే అనేక విషయాలు బయటకు వస్తాయి, వెలుగులోకి వస్తూ ఉంటాయి. వాళ్ళు వెలుగులోకి వచ్చిన అంశం చూస్తూ ఉంటే మీరు చూడండి, ఇవాళ సాక్షి మీడియా మీద వచ్చి ఇవాళ ఎదురుదాడి వేసి వారి మీద కేసులు పెట్టే కారణం మీరు ప్రజల్లో ప్రభుత్వంలో ఏం జరుగుతుందనేది ప్రజలకు తెలియజేసే బాధ్యత పత్రికా రంగాన్ని, మీడియాది. మీడియా రంగం ద్వారా మీరు తెలుసుకోవాలని పరిస్థితి ఉంటుంది తప్ప వారి మీద అక్కసుగక్కో వారి మీద కేసులు పెట్టో దాన్ని నియంత్రించలేరు. ఇది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాది కీలకమైన పాత్ర. కాబట్టి వారి ద్వారా మీరు తెలుసుకొని మీ ప్రభుత్వాన్ని సరిచేసుకోవాలి తప్ప
వారి మీద ఎదురుదాడి చేస్తామనే విధానం మంచిది కాదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. అంటే ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో మీకు సమగ్రమైనటువంటి పట్టు ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇదే క్రమంలో చూసుకుంటే ఎంఎస్ఎంఈ పార్కులు ప్రతి నియోజకవర్గంలో పెడతామంటున్నారు. కానీ గతంలో చూసుకుంటే ప్రతి దగ్గర కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి కూడా కొన్ని దగ్గరలు ఉన్నాయి. అలాగే మనకు ముఖ్యంగా మనం చూసుకుని జందాల్ పరిశ్రమకు సంబంధించింది 2006 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అసలు ఎటువంటిది కూడా నత్తనడక వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. గత ప్రభుత్వంలో కూడా అదే విధంగా ఉంది, మేము అదిగే కొనసాగిస్తున్నామంటూ కూడా మరోవైపు చెప్పొచ్చు. దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? దీన్ని అందుకే ఏం చెప్పాను, ప్రభుత్వం ఏర్పడింది వారికో 16 నెలలు ఉంది. సంక్షేమ పథకాలకి అయితే కొంతకాలం, 1 సంవత్సర కాలం చూసాం. సరే, సంవత్సర కాలంలో మొదటి సంవత్సరంలో అయితే ఒక పెన్షన్ తప్ప ఇంకే పథకాన్ని కూడా సూపర్ సిక్స్లో అమలుపరచలేదు. సరే, రెండో సంవత్సరంకి వచ్చేసరికి ఏదో గ్యాస్ కొంత 3 సంవత్సరంలో సిలిండర్ ఇచ్చారు. ఇంకా రెండో సంవత్సరంలోకి వచ్చేసరికి ఇంకా అది కూడా పూర్తి స్థాయిలో జరిగిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఎలా ఆలోచిస్తామంటే, అభివృద్ధి అనేది ఎందుకు చెప్పాను, కొంత సమయం. నేనేదో ఇవాళ నేనేదో వారు ఏదో చేయలేదనో వారు చెప్పలేదనో కాదు, వారికి తగినంత సమయం కావాలా, అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలా, దానికి తగినంత సమయం కావాలి. కాబట్టి తగినంత సమయం చూసినప్పుడు దాని ద్వారా ఇంక వాళ్ళు చేసిన కార్యక్రమాలు, వాళ్ళు మొదలుపెట్టిన కార్యక్రమాలు, దాని నుంచే ఫలితాలని కొంత సమయం పోయిన తర్వాత కానీ మనం స్పందించడానికి బాగుంటుంది. ఇప్పుడే మనం స్పందించడం అంటే కొంత ముందు చూపుగా మనం తొందరపడుతున్నామనే ఆలోచన నాకైతే వ్యక్తిగతంగా ఉంది. ఇంకా అభివృద్ధిలో కొంత సమయం కావాలి, అందులో ఏమీ కన్ఫ్యూజన్ లేదు. బట్ సంక్షేమ కార్యక్రమాల్లో మాత్రం 100% వారు చెప్పిన ఏవైతే సూపర్ సిక్స్ ఉన్నాయో వారు అమలుపరిచే ఉన్నారో అది పూర్తిగా అవాస్తవం. క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి లేదు. వారికి కావాల్సిన వారి ద్వారా వారికి అనేక రకాలైన ఏజెన్సీస్ ఉంటాయి. వాళ్ళకి ప్రజల తాలూకు మనోభావాలు తెలుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజల తాలూకు మనోభావాలు తెలుసుకోవాల్సిన బాధ్యత వరకు ఉందని నేను మీ ద్వారా తెలియజేస్తాను. అంటే రాష్ట్రంలో జిల్లా ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా వెనుకబడిన జిల్లాగానే పరిగణనలో తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అసలు సుమారుగా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జిల్లా ఏర్పాటై కూడా ఎందుకు ఇంత అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు వెనుకబడిన జిల్లాగానే అలాగే పరిగణిస్తూనే ఉన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజాప్రతినిధులు మారుతున్నారు, మీ ఏఎంలో కూడా ఎందుకు ఇంత వెనుకబడితనంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు కూడా వైపు ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీన్ని ఎలా చూడమంటారు? వెనుకబాటుతనం అనేది ప్రజల తాలూకు మౌలిక వసతులు వారికి క్రియేట్ చేయబట్టి ఆ మౌలిక వసతుల ద్వారా ప్రజల తాలూకా జీవన ప్రమాణాలు పెరిగితే ఖచ్చితంగా వాళ్ళు వెనుకబాటుతనం తగ్గుతుంది. దానికి అనేక మార్గాలు గత ప్రభుత్వంలో తీసాం. వాళ్ళు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ విమానాశ్రయం, దానికి పూర్తి స్థాయిలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో మేమందరం కట్టుబడి ఇవాళ విమానాశ్రయ పనులు ఎంత చురుగ్గా కొనసాగుతున్నాయంటే ఆనాడు మా ప్రభుత్వం తాలూకా ప్రతిఫలం, ప్రభుత్వం తాలూకా ముందు చూపు, ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఆ విమానాశ్రయం సంబంధించిన అన్ని అనుమతులు, వారికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు చేసి పెట్టాం. కాబట్టి ఇవాళ విమానాశ్రయం జరుగుతుంది. విమానాశ్రయం అభివృద్ధి చెందితే ఆ ప్రాంతం అంతా కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ ప్రాంతం మనం అందరం కూడా ఎప్పుడైనా వైద్యం కావాలి, కొద్ది పెద్ద వైద్యం కావాలి, లేదో మంచి ఆపరేషన్ జరగాలి, లేకపోతే పెద్ద వైద్యం కేజీహెచ్కి వెళ్ళే పరిస్థితి. ఇవాళ కేజీహెచ్ నుంచి వాళ్ళ సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజ్లో తెచ్చుకున్నాం, వైద్య కళాశాలను తెచ్చుకున్నాం. ఇవాళ వైద్య కళాశాల 3వ సంవత్సరం అడ్మిషన్స్ అవుతున్నాయి. వైద్య కళాశాలలో ప్రారంభమైంది 3వ సంవత్సరం వాళ్ళు అడ్మిషన్స్ అవుతున్నాయి. ఇవాళ ఇప్పటికే దానికి సంబంధించిన పనులన్నీ పూర్తవుతుంది. ప్రభుత్వం వచ్చి ఇంకా దాన్ని స్పీడప్ చేసి కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే అభివృద్ధి అనేది నిరంతరం ప్రగతి. ఎవరు సహాయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కొనసాగుతూ ముందుకెళ్తే ఇవాళ పోర్టుల గురించి వచ్చింది. ఇవాళ పోర్టులు మరి ఇవాళ పేపర్లో చూస్తాం. ఈ ప్రభుత్వం కూడా 4 పోర్టులు తీసుకున్నామని. గత ప్రభుత్వంలో మేము చేయబట్టే కదా. గతంలో రామాయపట్నం పోర్టు కానీ, కృష్ణపట్నం పోర్టు కానీ, లేదు మూలపేట పోర్టు కానీ, వాళ్ళ బందర్ పోర్టు కానీ, ఇవన్నీ కూడా త్వరితగతంగా చేసి, ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం పెంచాలా, మనకున్న వనరులను వాడుకోవాలా. ఇవన్నీ కూడా మనకున్న పెద్ద సీ కోస్ట్ మనకుంది, మనకు సముద్ర తీరం ఉంది. ఆ సముద్ర తీరాన్ని వాళ్ళు మనం వాడుకున్నాం కాబట్టి గత ప్రభుత్వంలో ఇలాంటి ప్రణాళికలు చేపట్టాం కాబట్టి ఇవాళ ఆ కార్యక్రమాలు నడుస్తున్నాయి. కాబట్టి అభివృద్ధి అనేది నిరంతరంగా ఉండేది. విజయనగరం జిల్లా వెనుకబాటుతనానికి అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నాం. ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే ఆనాడు ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్నప్పుడు మన్యం జిల్లాలో ఒక గిరిజనుల కోసం ప్రత్యేక ఇంజనీరింగ్ కళాశాల తీసుకున్నాం. మరి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సపరేషన్ యాక్ట్ ప్రకారం గిరిజన యూనివర్సిటీని తెచ్చుకున్నాం. దాని పనులు కొనసాగుతూ ఉన్నాయి. అవన్నీ పరిగెట్టించాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. మరి కూటమి ప్రభుత్వం వారి తాలూకా ఉదాసీన వైఖరితో వాళ్ళ సంవత్సరం 4 మాసాలుగా ఏ పనులు కూడా ముందుకు పోలేదు. ఒక భోగాపురం విమానాశ్రయ పనులు కూడా వారు ప్రైవేట్ సంస్థ వాళ్ళు, ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు చేస్తున్నారు, జిఎంఆర్ సంస్థ ద్వారా చేస్తున్న పనులు. కాబట్టి వారు ఖచ్చితంగా ఆనాడు మేము అన్ని రకాలైన వారికి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసాము, రీహాబిలిటేషన్ క్లియర్ చేసాం, వారికి కావాల్సిన అనుమతులన్నీ ఇప్పించింది ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు త్వరితగతంగా పనులు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ జరిగితే విజయనగరం జిల్లా తాలూకా రూపురేఖలు మారుతాయి, ప్రజల తాలూకా జీవన ప్రమాణాలు మారుతాయి. ఖచ్చితంగా మీరు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెప్తూ ఉంటే అసలు పార్వతీపురం మన్యం జిల్లా మినిస్టర్ కావచ్చు, విజయనగరం జిల్లా మినిస్టర్ కావచ్చు, ఒకవైపు గత ప్రభుత్వంలో అసలు ఏమీ చేయలేదంటూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడమంటారు? ఇప్పుడు కూడా పాలకులు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు గత ప్రభుత్వాలు ఏం చేశాయి,
మేమేం చేయబోతున్నాం అని చెప్తే ప్రజలు చాలా క్లియర్గా వింటారు. అంతేగాని మనం అధికార పక్షంలో ఉన్నాం కాబట్టి మనం ఏం చెప్పినా పర్వాలేదు అని అనుకుంటే అది వారి విజ్ఞతకి వదిలేస్తూ ఉన్నాం. అని వాళ్ళు చెప్పిన ప్రభుత్వ వైద్య కళాశాల ఎవరి హయాంలో మొదలైంది, జిందాల్ పరిశ్రమకు అనుమతులు ఎవరి హయాంలో ఇచ్చారు, భూసేకరణ ఎవరి హయాంలో జరిగింది. ఇలాగే ఇవాళ మీరు ఏది తీసుకోండి, ఇవాళ గిరిజన యూనివర్సిటీ ఎవరి హయాంలో అనుమతులు చేసి ఎవరి అనుమతుల పనులు మొదలయ్యాయి, భూసేకరణ ఎవరు చేశారు. అలాగే ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కురుపాంలో పెట్టాం, కేవలం గిరిజనుల కోసం పెట్టాం, ఎవరి హయాంలో జరిగింది. జిల్లా ఎవరి హయాంలో ఏర్పాటైంది. మంజం జిల్లా ఎప్పటి నుంచో కోరిక ఆ ప్రాంతంలో ఒక జిల్లా ఏర్పాటు కావాలని ఎవరి హయాంలో ఏర్పాటైంది. సరే, ఎవరు పనులు అనేవి నిరంతర ప్రగతి. అలాగే వాళ్ళు సాగునీటి రంగం తీసుకున్నాం, తోటపల్లి ప్రాజెక్టుని ఎవరు ప్రారంభించారు, ఎవరు దాన్ని పూర్తి చేశారు. కొన్ని ప్రభుత్వాలు మారినప్పుడు కొంత మేర చేయొచ్చు, కాదని మనం దాన్ని ఏమి, కానీ వారికి ఆ చిత్తశుద్ధి. ఇప్పుడు మేము చేసిన కార్యక్రమాలు మేము చేసాం, మాకున్న వనరులు మాకున్న ఆదాయ వనరులతో మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఇంకా ఏమైనా మిగిలిపోతే మీరు చేయండి. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఒక రోజులోనే అభివృద్ధి అంతా అయిపోద్దనో లేకపోతే ఒక రోజుతో అభివృద్ధి ఆగిపోద్దని నేను చెప్పట్లేదు. అందుకని మీకు చెప్పాను, నిరంతర ప్రక్రియ ఇది. ఈ నిరంతర ప్రక్రియలో భాగంగానే అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఎవరు మొదలు పెట్టామనేది ముఖ్యం కాదు, మొదలు పెడుతూనే ఆ పనులు కొనసాగించడం అనేది ముఖ్యం. ఇవాళ చూడండి, ఇవాళ ఇవన్నీ ప్రాజెక్టులు ఇవన్నీ పనులు ఇవన్నీ ఎవరు చేశారు. కాబట్టి ప్రభుత్వంలో పని జరగలేదు. ఇవాళ జేఎన్టీ యూనివర్సిటీ ఎవరి హయాంలో జరిగింది, ఈ జిల్లాలో జేఎన్టీ యూనివర్సిటీ ఎవరి హయాంలో ఏర్పడింది. ఇవాళ జేఎన్టీ యూనివర్సిటీ మళ్ళీ గురజాడ యూనివర్సిటీకి ఎవరు దాన్ని మార్చారు. చెప్పుకుంటూ పోతే ఇవన్నీ. అలాగని ఇవాళ ప్రభుత్వం 16 నెలలు అయింది, ఏం చేశారంటే ఏమీ వారి దగ్గర ఏమి ఉండదు. ఎందుకంటే వారు ప్రారంభించలేదు. ఇప్పటి వరకు ఏ ప్రజాప్రతినిధి అయినా ఈ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ మాయంలో అయిపోయిన పనులన్నీ ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఓ సచివాలయాన్నో, రైతు భరోసా కేంద్రాన్నో, లేకపోతే వెల్నెస్ సెంటర్నో, లేదు వాళ్ళు ఏదో పల్లి పండుగలు అని చెప్పి 4 సిమెంట్ రోడ్లు వేసి ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ నిరంతర ప్రక్రియ. రోడ్లు అనేవి వేస్తుంటాం, కొన్ని రోజుల తర్వాత రోడ్లు పాడవుతూ ఉంటాయి, మళ్ళీ వేస్తూ ఉంటాం. ఇదంతా నిరంతర ప్రక్రియ. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. దీంట్లో పెద్దగా ఆలోచించాల్సిందే లేదు. కాబట్టి ఈ ప్రాంతానికి కొత్తగా ఈ ప్రాంతానికి ఈ కార్యక్రమం చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఈ ప్రజల తాలూకా జీవన ప్రమాణాలు మారాయి, వాళ్ళ తాలూకా ఆలోచన మారింది, వాళ్ళ ఆలోచన విధానం మారింది అని చెప్పడానికి ఒక కార్యక్రమం చెప్పండి. అలాగని వాళ్ళ సమయం ఇంకేమీ అయిపోయిందని నేను చెప్పట్లేదు కదా, ఇంకా ఉంది. వాళ్ళకి ఏమైనా వాళ్ళ ఆలోచనతో ఇంకా చేస్తారేమో వేచి చూద్దాం. ఇప్పటికైతే ఏం లేదు, ఉన్నవే కొనసాగిస్తున్నారు. వాటిని త్వరితగతంగా పూర్తి చేయండి, త్వరితగతంగా వాళ్ళని పరిగెట్టించండి, పరుగు పెట్టించండి అని చెప్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. పరుగు పెట్టించండి. అవన్నీ కూడా విజయనగరం జిల్లాకు సంబంధించి చేసిన ప్రతి కార్యక్రమం కూడా అవన్నీ జిల్లాకు అవసరమైన కార్యక్రమాలు, అవన్నీ పరుగులు పెట్టించండి. అలాగే కొత్త కార్యక్రమాలు ఏమైనా చేస్తారో చేయండి, చేస్తే తెలుస్తుంది కదా, ప్రజలు కూడా తెలుస్తుంది కదా. నేను చెప్పినంత మాత్రాన నేను అవునన్నంత మాత్రాన అది కాదేకపోతే నేను కాదన్న మాత్రాన అది అవును కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఏ కార్యక్రమాలు చేస్తే ఆ కార్యక్రమాలు ఆ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకుంటాం, అందులో తోడలేదు. అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతులకు పెద్దపీట వేయాలని చెప్తున్నారు. కానీ ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మన ఉమ్మడి విజయనగరం జిల్లాలో రైతు ఆధారిత ప్రాంతం, పైగా ఇక్కడ చూసుకుంటే సార్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకెళ్ళిన పరిస్థితి, ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుండి చివరి ప్రాంతానికి ఇప్పటికి కూడా నీరు అందలేని ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఎలా చూడాలి? దీన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, మా బాధలు మారట్లేదంటూ రైతులు ఒక పక్క వాపోతున్నారు. వాస్తవంగా నేను చెప్తాను, అదే ఇందాక చెప్పాను. ఇప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జలయజ్ఞంలో తోటపల్లి ప్రాజెక్ట్ని సుమారుగా ఆ రోజుల్లో బొత్స సత్యనారాయణ నాయకత్వంలో జిల్లాలో వారు మంత్రిగా ఉన్నప్పుడు సుమారు 80% పనులు చేసాం. ఓ 10% పనులు చేయండి అని చెప్పాం. కొన్ని 10% పనులు వారు చేసి ఉండొచ్చు. రిమైనింగ్ కూడా పనులన్నీ మేము చేసాం. ఇంకా కొంతమేర టెండర్లు పిలిచాము, కొంత పనులు మొదలుపెట్టాము. ఎందుకంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే సుమారు 7-8 సంవత్సరాలు అవుతుంది కాబట్టి కొంత డీసిల్టేషన్ ఫార్మేషన్ అయితే సిల్ట్ ఫార్మ్ అయితే డీసిల్టేషన్ చేయాలి, కొన్ని పనులు అయితే చేయాలి. అవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేసి చివరికి నీరు ఇవ్వాలని చెప్తూనే ఉన్నాం. మరి ఈ సంవత్సరం ఆ కార్యక్రమం జరగలేదే, మరి ప్రభుత్వం వారిదే కదా. కాబట్టి ఈ సీజన్ వచ్చే సీజన్కైనా, వచ్చి ఖరీఫ్ సీజన్కైనా రేపు పనులు టెండర్స్ పిలిచి ఉన్నాయి, ఆల్రెడీ టెండర్లు ఉన్నాయి. వాళ్ళకి నిధులు ఇచ్చి వాళ్ళకి బిల్స్ ఇచ్చి టైమ్లీ బిల్స్ ఇచ్చి ఆ పనులు చేయమంటే కాంట్రాక్టర్స్ రెడీగా ఉన్నారు. మాయంలోనే టెండర్లు పిలిచాం, మాయంలోనే కాంట్రాక్టులు పనులు మొదలుపెట్టారు. వాళ్ళు పనులు చేయమని చెప్తున్నాం కదా. అదే కదా నేను ఇప్పుడే చెప్తున్నా. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క ఇరిగేషన్ టెండర్కి సంబంధించి ఒక టెండర్ నోటిఫికేషన్ కానీ ఏదైనా ఉంటే మరామతుల కోసం కొన్ని లక్షల రూపాయలు ఏమైనా వాళ్ళు టెండర్లు పిలిచి ఉండొచ్చు. అవి కూడా పూర్తి స్థాయిలో పనులు జరగలే. అలాగని ఇవాళ ఇది అయిపోయింది అని నేనేమి ఇప్పటికే అయిపోయింది, మీకు బోల్ కాలాపతీతం అయిపోయింది, ఇంకా కాలం ఉంది, మీకు తగినంత సమయం ఉంది, ఇంకా సుమారు 3 సంవత్సరాలు మీరు పరిపాలన చేయడానికి ప్రజలు మీకు ఇచ్చిన అవకాశం. కాబట్టి మీరు ఆ పని చేయండి, తప్పకుండా ప్రజలు ఆనందిస్తారు. లేనప్పుడు తప్పకుండా మళ్ళీ ప్రజలు మాకు మళ్ళీ
ప్రజల దగ్గరికి వెళ్తాం, ఎన్నికలకు వెళ్తాం. ఎన్నికల్లో ప్రజలు మళ్ళీ మాకు అవకాశం ఇస్తే తప్పకుండా ఆ కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా పూర్తి చేసి పెడతాం. మరి మీరు ఇన్ని చేసినప్పటికీ ఒకటే ఆరోపిస్తున్నారు, అందుకారణం చేత అసలు ఏమీ గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, అందుకే ప్రజలు పూర్తిగా ప్రతిపక్షం కూడా లేకుండా చేశారంటూ కూడా ఒక రకమైన విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పాలి. పూర్తిగా 164 సీట్లకి ఒక ఏకపక్షంగా రావడం అంటే ఆశామాషే విషయం కాదంటూ కూడా చెప్తాను. దీన్ని ఎలా చూడాలి? తప్పకుండా ప్రజల తీర్పుని ఎప్పుడు శిరసావిస్తాం. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమ నిర్ణయం. ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు, మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమన్నారు. మేము ఆ బాధ్యతను నెరవేరుస్తున్నాం. ఖచ్చితంగా మాకున్న ప్రతి అవకాశాన్ని వాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. గతంలో కూడా 2019లో కూడా అదే పరిస్థితి జిల్లాలో ఉంది. పూర్తి స్థాయిలో మేమే అన్ని స్థానాలు గెలుచుకున్నాం. అప్పుడు కూడా స్థానిక సంస్థలన్నీ కూడా గెలుచుకున్నాం. రాజకీయ పార్టీలో 5 సంవత్సరాల కోసం ఎన్నిక జరుగుతూ ఉంటే ప్రజలు తీర్పిస్తూ ఉంటారు. ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత మీకు ఇచ్చిన బాధ్యతను ఎంతవరకు నెరవేర్చారనేది ప్రజలు చూస్తూ ఉంటారు. తప్పకుండా వారు చెప్పిన మాటల్లో ఒకటైతే ఉంది, వాస్తవం. మేమేమి వాటమి చెందాం, దాన్నేమి ఆ వాటమి అనేది మీరు ఇస్తామన్న సూపర్ 6 ప్రజలు ఇంకా ఎక్కువగా మాకు మేలు జరుగుతుందని ఆలోచన చేశారా, లేకపోతే ఇంకా మేలు జరుగుతుందేమో ఆలోచన చేశారా అనేది ప్రజలు మరికొద్ది రోజులు వెయిట్ చేస్తే మళ్ళీ ఎన్నికలు వస్తాయి కదా. ఎన్నికలు వస్తే ఖచ్చితంగా ఆ ఎన్నికల్లో మళ్ళీ తెలుస్తుంది. మళ్ళీ ప్రజల తీర్పుకి వెళ్తాం కదా. తీర్పుకి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ ప్రజా తీర్పు తెలుస్తుంది. అందులో ఏమీ కన్ఫ్యూజన్ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఏవైతే దీనికి సంబంధించినటువంటి ఏదైతే పూర్తిగా చూసుకుంటే గ్రామీణ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి నాయకత్వానికైతేనేమి, అలాగే మరోవైపు చూసుకుంటే అభివృద్ధి పరంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా అసలు ఎక్కడ కూడా సరిగా నత్తనడగా సాగుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సూపర్ 6ని సూపర్ హిట్గా చెప్పుకుంటారు తప్పని ఎక్కడ కూడా గ్రామీణ స్థాయిలో జరగలేదంటూ కూడా మరోవైపు చెప్తున్నారు. అదేవిధంగా విజయనగరం జిల్లాకు వచ్చేసరికి అయితే అభివృద్ధి అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీ గత ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి ప్రాజెక్టులని ఈ ప్రభుత్వం పూర్తి చేస్తే ఖచ్చితంగా అభివృద్ధి ఎలా ఉంటుందో కూడా మేమైతే చేసి చూపించగలం అంటూ కూడా మరోవైపు చెప్పారు. ఎందుకంటే ఆ అభివృద్ధి అనేది అంతా కూడా మా ప్రభుత్వంలోనే స్టార్ట్ అయ్యింది. ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా రాష్ట్రంలోని అగ్రస్థానంలో ఉన్న ఎటువంటి అతిశయోక్తి లేదంటూ కూడా మనతో కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.